భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. మమతా బెనర్జీ ఈ మధ్య ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్ సెకండ్ ఇయర్ చదువుకున్నప్పుడు గ్యాంగ్ రేప్కి గురైంది. ఆ రేపిస్టులు అందరూ కూడా ముస్లిమ్స్. అది డిస్క్లోజ్ చేయకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఆ పిల్ల మీద అలిగేషన్. ఆ పిల్ల రాత్రి 12ంటికి బయటికి ఎందుకు వెళ్ళింది అంటున్నాడు. అది అబద్ధం. యాక్చువల్గా ఆ పిల్ల వెళ్ళింది 8ంటికి, రాత్రి 8ంటికి వాళ్ళ కాలేజ్కే వెళ్ళింది. ఆవిడ చదువుకుంటున్న మెడికల్ కాలేజ్కే వెళ్ళింది. విచిత్రం ఏంటంటే ఆ మెడికల్ కాలేజ్ చుట్టూ లైట్లు ఉండవట, అప్రోచ్ రోడ్డు, తర్వాత ఏమో అంతా డ్రగ్ స్మగ్లింగ్, ఇల్లీగల్ యాక్టివిటీ అంతా కూడా ఆ ఏరియాలోనే జరుగుతుందట. సో అలాంటి ఏరియా అసలు ఆ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా, సెక్యూరిటీ ఇవ్వాలి కదా. అదంతా మానేసి మమతా బెనర్జీ ఏమో బ్లేమ్ పాపం ఆ పిల్ల మీద పడుతుంది, ఆ వ్యక్తి మీద, ఎవరైతే రేపు గురి అయ్యారో ఆ పిల్ల మీద. ఎందుకు వెళ్ళింది ఆ టైంలో, ఆవిడకి ఏం పని అని చాలా నిస్సిగ్గుగా ఒక ఆడమనిషి అయ్యండి, సీఎం అంటే ఆడపిల్లలకి అదైనా కొంచెం చూసుకోవాలి కదా ఆవిడ చేసిన స్టేట్మెంట్ అది. దానికి మరి లెఫ్ట్ లిబరల్స్ వాళ్ళు ఎవరు కూడా, తర్వాత ఇండి కూటమి వాళ్ళు ఎవరు కూడా రెస్పాన్స్ లేదు. అదే బీజేపీ కానీ అలాంటి స్టేట్మెంట్ చేసినట్టు వాటికి రచ్చ అయిపోయింది. కాకపోతే మరి ఆవిడేమో మమతా బెనర్జీ, అందులో ఆవిడ ఇండి కూటమికి చాలా పిల్లలు అంటే ఆవిడ అనలేదు. బీజేపీ కూడా ఇంత సాఫ్ట్గా ఎందుకుంటుందో నాకు అర్థం కాదు. ప్రెసిడెంట్స్ రూల్ పెట్టాలి, పోలీస్ కూడా అసలు అరాచకమే. వెస్ట్ బెంగాల్ పోలీస్ అసలు ఉందా లేదా అని ఎవరికి తెలియదు. వాళ్ళు ఎవరికి పని చేస్తున్నారో తెలియదు. వాళ్ళు టీఎంసీ పార్టీకి పని చేస్తున్నారా, లేకపోతే రౌడీలకు పని చేస్తున్నారా, లేకపోతే పౌరులకి సామాన్య పౌరులను రక్షిస్తున్నారా అన్నది పెద్ద డౌట్, పెద్ద క్వశ్చన్ మార్క్. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్న వెస్ట్ బెంగాల్ని ఇమ్మీడియట్గా సేమ్ అంటే ఒక బాధ్యత గల ప్రైమ్ మినిస్టర్ అయ్యింటే మోదీ గారు దానికి అబ్సల్యూట్గా ముందు ప్రెసిడెంట్స్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఎందుకు పెట్టట్లేదో, మోదీ పెద్ద పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్, డిక్టేటర్ అంటారు, కానీ నేనైతే మోదీ చేతకాని ప్రైమ్ మినిస్టర్, ఈ విషయంలో చేతకాని వాడే అని ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ మోదీ అంటే నాకు చాలా అభిమానం. ఫిర్వి ఇలాంటివి ఇక్కడ మాత్రం ఇంత ఆలోచన అవసరం లేదు. వెస్ట్ బెంగాల్లో ఇన్ని అరాచకాలు జరుగుతుంటాయి, ఇంకా జరగాలని చూస్తాడా? అది మొత్తం తప్పేది. వెస్ట్ బెంగాల్ పీపుల్ని ఇండియన్ పీపుల్లా చూడట్లేదు మోదీ గారు, సొంత మన దేశ పౌరుల్లా చూడట్లేదు. ఏదో పొరుగు రాష్ట్రం అన్నట్టుగా బంగ్లాదేశ్ పౌరులని చూస్తున్నారు మన వెస్ట్ బెంగాల్. చూద్దాం ఏం జరుగుతుంది. జై శ్రీరామ్.